గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. సో, ఆ వీడియో చూస్తే ఫస్ట్ నాకైతే గుర్తొచ్చే సామెత ఏంటంటే, ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న. ఈ సామెత ఎప్పుడో పాత సామెత అయినా కావచ్చు కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వీడియోస్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే. సో, మరిప్పుడు ఆ వీడియో గురించే మాట్లాడుకుందాం. నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ప్రమోట్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా మారింది. సో, దాంట్లో భాగంగానే సోషల్ మీడియాని బాగా యూస్ చేసుకుంటున్నారు. యూస్ చేసుకునే ముందు చాలా పద్ధతిగా సాంప్రదాయని, సుప్పిని అనే ఒక రేంజ్‌లో చాలా రిక్వెస్ట్ మోడ్‌లో కూడా ఫాలోవర్స్‌ని సంపాదించుకుంటున్నారు. ఆ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఇప్పుడు కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి, వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియని రేంజ్‌లో అంత యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో, అందరికీ తెలిసిందే కదా! ఆ వీడియో వైరల్ అయింది. ఏంటి అంటే దీంట్లో ఇంకొక పాయింట్ ఉంది. అదేంటంటే ఫస్ట్ ఒక వీడియో ఆళ్ళ అందరికీ తెలిసిన పాయింట్. అదే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఏంటి అనంటే ఆ అబ్బాయి ఎవరో మీ అలేఖ్య చిట్టి పికిల్స్ చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి అని కూడా చాలా హంబుల్‌గానే యాస్ ఎ కస్టమర్ ఎవరైనా కానీ బేసిక్‌గా అట్‌లీస్ట్ అడుగుతారు. ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా కస్టమర్ ఏదైనా షాప్‌కెళ్ళినా కానీ సో, ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటారు. దాని తర్వాత వాళ్ళు పొలైట్‌గానే అడిగిన విధానాన్ని బట్టి అవతల వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు. సో, ఇప్పుడు అలానే ఒక కస్టమరు పొలైట్‌గానే మీ అలేఖ్య చిట్టి పికిల్స్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి అని కూడా అన్నారు. అన్నదానికి ఈమె ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపేస్తుంది. అది తెలుసు అందరికీ. ఎలాంటి మాటలు మాట్లాడిందో. అంటే అసలు మతి స్థిమితం ఉందా? లేదా? అనే రేంజ్‌లో మాట్లాడుతుందని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకు అనంటే అక్కడ అడిగినటువంటి క్వెషన్ ఏంటి? నువ్వు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? అట్‌లీస్ట్ కనీసం మినిమమ్‌లో మినిమమ్ సెన్స్ ఉంటే ఒకవేళ నువ్వు అడిగిన దానికి నువ్వు ఏ విధంగా సమాధానం చెప్పాలి అని కూడా కొంతమంది కామెంట్స్ కూడా గట్టిగానే తిడుతూ చేస్తున్నారు. అలా పెట్టినప్పుడు లేదు మాకింతే కావాలి, లేదు లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అమ్మ కాంచెలు మొదలు పెడితే భార్య కాంచెలు అంటే కట్టుకోబోయే భార్య వరకు కూడా లెక్కబెట్టింది ఆవిడ. మరి ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడిందో సోషల్ మీడియా ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం. అలాంటి ఆ మాటలేంటంటే మనం అసలు ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా లేవు. ఆ రేంజ్‌లో ఆవిడ కామెంట్లు అయితే చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత సరే ఓకే. అదయిపోయింది. ఏదో ఒక కస్టమర్ తోటి ఒక వీడియో అలా వైరల్ అయింది. అది వేరే విషయం. బట్ కాకపోతే అదే పర్సన్ ఆమె అంటే ఆ క్యాండిడేటే మళ్ళీ సేమ్ టైమ్ ఒక లేడీని కూడా సేమ్ అలానే మాటలు మాట్లాడింది. సేమ్ ఆవిడ కూడా అంతే పొలైట్‌గా అడిగితే సో, దానికి సమాధానంగా ఆవిడ ఏం చెప్పిందంటే సో, ఇప్పుడు ఒక వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే సో, అది చాలా సమస్యలున్నాయి. ఉన్నా కానీ ఎందుకు ఇప్పుడు దీన్ని ఇష్యూ తెచ్చి పెట్టుకోవడం అది ఇది కూడా అనుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఒకసారికి అయిపోతే ఓకే. బట్ దాని తర్వాత సెకండ్ ఆడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందుకోసమనే ఇప్పుడు ఈ వీడియో మాట్లాడేది. ఎందుకు అనంటే ఆవిడ ఏం చేసిందంటే మీ పికిల్స్ సేమ్ ఇలానే ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయంటే నువ్వు మా పికిల్స్ ఇలా ఎక్కువైనాయి అని అంటున్నావు. నువ్వు 4 ఇళ్లలో పాచి పని చేసుకొని సంపాదించుకో అని చెప్పేసి అంత దారుణంగా మాట్లాడింది. అంటే ఇంక ఇప్పుడు అవి మాటలున్నాయి. బట్ చెప్తే చాలా బాగుండదు కాబట్టి సో, ఇళ్లలో 4 పాచి పనులు చేసుకొని సంపాదించుకో అని చెప్పేసి అంటుంది. అంటే మీ దగ్గర పచ్చళ్ళు కొనాలంటే 4 ఇళ్లలో పని చేసుకోవాలా? లేదు అనంటే లేకపోతే ఏంటంటే ఏమన్నా దొంగతనాలు ఏమన్నా చేయాలని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా అందరికి తెలిసింది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఎవరైనా ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎవరి బిజినెస్ వాళ్ళ వ్యక్తిగతం. సో, అయినప్పటికీ ప్రతి ఒక్క కస్టమర్ ఏదైతే ఉన్నాడో ఆ కస్టమర్ ఏ షాప్‌కెళ్ళినా, ఎవరి దగ్గరికి ఏదైనా ఎళ్ళినా కానీ బార్గెయిన్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు అడిగే డౌట్స్ ఉంటే అవన్నీ అడుక్కోవచ్చు. అలా అడిగినప్పుడు నువ్వు అట్‌లీస్ట్ చెప్పకు, స్కిప్ చెయ్యి. క్వెషన్ చేసినప్పుడు స్కిప్ చేయి. లేదు అనంటే, లేదు ఇంతవరకే వస్తుంది మాకు కుదరదు. మాకు చాలా ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయి. అండ్ సొసైటీలో చాలా వాటికి ప్రైజులు పెరుగుతున్నాయి. సో, మాకు సంబంధించినటువంటి ఐటెమ్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి మేము ఇంతే పెరుగుతాయని చెప్పేసి నువ్వు పొలైట్‌గా చెప్పొచ్చు. లేదంటే స్కిప్ కొట్టొచ్చు. లేదంటే ఇంకేదన్నా చెప్పొచ్చు. బట్ కాకపోతే అది కూడా వాయిస్ మెసేజ్ కూడా అది వాయిస్ చాట్ కూడా కాదు. వాయిస్ మెసేజ్ రూపంలో అసలు ఒక వాయిస్ మెసేజ్ పెట్టి చాలా అంటే చాలా దారుణంగా తిట్టింది ఆ అబ్బాయిని. సో, ఆ అబ్బాయి పక్కన పెడితే ఈవెన్ లేడీస్‌ని కూడా అలానే తిడుతుంది ఆవిడ. ఈవిడ కూడా లేడీనే గదా!
స్టార్టింగ్ వాళ్ళ నాన్నగారు చెప్పారట. స్టార్టింగ్ ఏమని చెప్పారంటే ఫాలోవర్స్ రాకముందుకు, కస్టమర్లు మా దేవుళ్ళు, సో అందుకనే మేము వాళ్ళని దేవుళ్ళ లెక్క ట్రీట్ చేస్తాం అనుకున్నప్పుడు, మళ్ళీ దాని తర్వాత సేమ్ కింద ఒక కామెంట్ పెట్టింది. ఆవిడ ఏం పెట్టిందంటే, కస్టమర్లు ఎవ్వడేం చెప్పినా కానీ లెక్క చేయొద్దు అని చెప్పారు మా నాన్న కొరకు లా అని చెప్పేసి డాట్స్ డాట్ డాట్స్ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఆవిడ. సో అంత ఆ రేంజ్లో చేస్తుంటే అసలు ఏంటి ఆ యాటిట్యూడ్ ఏంటి? ఇన్ కేస్ ఒకళ్ళ మీరు ఎవరిని అట్లీస్ట్ మీరు అమ్మే విధానాన్ని బట్టి చూస్తే, మీకు ఫస్ట్ బిజినెస్ వచ్చింది, బాగా చేశారు, ఓకే అనుకుందాం. బట్ కాకపోతే ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మరికొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే ఇష్యూ మీద వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ కూడా దీని మీద రియాక్ట్ అవుతూ మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఎట్లీస్ట్ జరిగిపోయింది అని చెప్పేసి ఒక అపాలజీ టైప్లో ఒక వీడియో రివీల్ చేయడం జరిగింది. మరి ఆ వీడియో కూడా ఎక్కడన్నా కానీ కొంచెంలో కొంచెం కూడా అలా అసలుకి అపాలజీ చెప్పినట్టు కూడా ఎక్కడ కూడా అనిపించలేదు. మరి ఆవిడ అలా తిట్టింది, అలా వైరల్ అయింది. సో వైరల్ అయినందుకు చాలా బాధపడుతున్నాం, మాకు తల్లిదండ్రులు ఉన్నారు, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆవిడ ఎక్కడ కూడా కొంచెం పశ్చాత్తాపడ్డట్టు లేదు. ఏదో వాళ్ళ హస్బెండ్ని మాత్రం మా హస్బెండ్ ఎందుకు మధ్యలో లాగుతున్నారు అన్న బాధ ఎక్కువ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ తిట్టించుకున్నటువంటి పర్సన్స్ అయితేమో బాధ కాదు, వీళ్ళది మాత్రం బాధ ఉందా అని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. వాస్తవాన్ని కూడా ఆవిడ చెప్పినటువంటి అపాలజీలో ఎక్కడ కూడా అపాలజీ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు అని కూడా మరికొంతమంది అయితే అంటున్నారు. అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి? అసలు దీనివల్ల యూజ్ఫుల్ లేదు, ఇంకా డ్యామేజ్ చేయడానికి చెప్తే ఉన్నటువంటి డ్యామేజ్ని ఎంతో కొంత సేవ్ చేయడానికి ఈ వీడియో చేసినట్టుంది తప్పితే వాళ్ళ మొహంలో నిజంగా కూడా బాధపడ్డట్టు ఎక్కడ కూడా అపాలజీ చెప్పేటువంటి దాఖలాలు కూడా ఎక్కడ లేవు అని కూడా అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఇదే టాపిక్ మీద ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే టాపిక్ నడుస్తుంది. సో అయినా కానీ ఒక పర్సన్ ఏదన్నా కొనాలి అని అనుకుంటే, చాలామంది బిజినెస్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సొసైటీలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ బిజినెస్లు చేస్తున్నారు. అలా అని చెప్పేసి డౌట్ అడిగితే, అట్లీస్ట్ మీకున్నటువంటిది ఇలా ఎందుకు ఎక్కువ ఉంది అని కూడా అడిగితే దాన్ని చెప్పాల్సింది పోయి ఇంత దారుణంగా మరీ లైఫ్లోకి అంటే పర్సనల్ లైఫ్లోకి వచ్చి తిడతారా? ఆ అమ్మాయిని కూడా అట్నే తిట్టింది, ఆ అబ్బాయిని కూడా అట్నే తిట్టింది. అంటే ఎవరి పడితే వాళ్ళు ఇలా తిడుతూనే ఉన్నారు. రీసెంట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడారు. చాలా మీరు ఒక సామెత ఉన్నట్టు అని చెప్పేసి ఇప్పుడు ఈ తరహాలోనే మాట్లాడారు. ఫస్ట్ మీరు ఎక్స్పోజింగ్ చేస్తూ ఇలా వీడియోలు చేసి ఫేమ్ వచ్చిన తర్వాత ఇగో ఇది మీరు చేసేటువంటి పద్ధతి ఇదేనా అని కూడా చాలా దురుసుగానే మాట్లాడారు. సో దీని దెబ్బకి, ఆ వీడియో వైరల్ అయిన దెబ్బకి వాళ్ళ బిజినెస్లు మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నారు. వాట్సాప్ కానీ ఇన్స్టా ఎక్కడ కానీ వాళ్ళ అకౌంట్స్ కూడా ఎక్కడా కూడా లేవు. ఎందుకు అనంటే ఇదే ఓవర్ యాటిట్యూడ్ ఎవరికి అంత మంచిది కాదు. సో అందుకోసమనే మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. కాకపోతే ఎదిగే కొద్దీ ఒదగమన్నారు కానీ ఇలా ఎదిగే కొద్దీ ఇంకెక్కువ యాటిట్యూడ్ చేయించొద్దని కూడా మరి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మొత్తంగా అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్సే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్గా మారింది. ఇన్ కేస్ ఒక్కటే ఇక్కడ ఏంటంటే, ఎవరైనా కానీ ఏదైనా క్వశ్చన్ అవతల సైడ్ నుంచి వాళ్ళు జెన్యున్గా అక్కడి నుంచి వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సో వాళ్ళకి సమాధానం చెప్తే సౌమ్యంగా చెప్పండి, లేదు అనంటే లేదు. అంతేగాని ఇంటిల్లాదులని తిట్టడం మాత్రం కరెక్ట్ కాదని కూడా మరికొంతమంది అయితే చెప్తా ఉన్నారు. సో మరి ఈ ఇష్యూ ఇంకెంతవరకు, ఈవెన్ ఇప్పుడు ఇద్దరిని తిట్టినటువంటి వీడియోసే ఇలా ఉన్నాయి. మరి ఆవిడ ఇంకెంతమందిని తిట్టిందో, వైరల్ అయినాయి మాత్రం ఒక రెండే. దాని తర్వాత మరి ఇంకా నిజంగానే తిట్టిందా లేదు అనంటే చాట్లలో ఇంకా చేసినటువంటి ఇద్దరినే ఇంత వైరల్ అయితే ఇంకా చాలామంది ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలీదు. సో చూడాలి మరి ఇష్యూ ఇంకెంతవరకు ముందుకు సాగుతుందో. అయితే మరి దీని మీద కూడా రమ్య, ఎవరైతే అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నారో ఆవిడ కూడా ఒక వీడియో రివీల్ చేసింది. మరి ఆ వీడియోలో ఏం మాట్లాడిందో కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, సో అక్కడ మేము ఇలాంటి బిజినెస్ చేస్తున్నప్పుడు చాలామంది దగ్గర కొన్ని వందల మంది చాలామంది మాకు బ్యాడ్గా మెసేజ్లు పెడుతూ ఉంటారు, చాలామంది తిడుతూ మెసేజ్లు పెడతా ఉంటారు. సో ఆ క్రమంలో అలాంటి వాళ్ళని మేము చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాం. ఆ టైంలోనే వాళ్ళు మమ్మల్ని ఎలా అయితే తిడతారో మేము కూడా వాళ్ళని అదే రేంజ్లో కౌంటర్ ఇస్తూ ఉంటాం. సో అందులో భాగంగానే వేరే వాళ్ళు కూడా తిట్టారు. ఆ తిట్టిన మెసేజ్ కాకుండా నేను వేరే ఆయనకు పొరపాటున ఆ వీడియో వెళ్ళిపోయింది, ఆ వాయిస్ నోట్ అనేది ఒకరికి పెట్టబోయి ఒకరికి పెట్టాను. సో అందుకోసమే నేను వెంటనే ఆయనకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి, ఏమండి చాలా సారీ, ఇది తెలియక జరిగింది, ఒకరికి పెట్టేది ఒకరు మీకు పెట్టాను, సో వాళ్ళ అమ్మగారికి కూడా నేను సారీ చెప్పానని కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే, మరి ఎందుకు ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక 2 days అయింది,
2 డేస్ నుంచి ఎందుకు రివీల్ చేయలేదు అని కూడా మరికొంతమంది అన్నారు. అయితే ఆవిడ అప్పుడు కూడా చెప్పింది, అంటే వాట్సాప్లో రిపోర్ట్ కొట్టడం ద్వారా దాదాపు ఒక 35,000 మంది రిపోర్ట్ కొట్టేసరికి వాట్సాప్ అండర్ రేట్లోకి వెళ్ళిపోయింది. సో అది వర్క్ చేయట్లేదు. సో కాబట్టి నేను ఈ ముఖంగా అంటే ఏం చేయాలో అర్థం కాక ఈ ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వస్తున్నాను కూడా ఉంది. మరికొంతమంది ఏమన్నారంటే ఓకే వాట్సాప్ పనిచేయలేదు, అప్పుడే ఒక వీడియో చేసి పెట్టొచ్చు కదా, వెంటనే క్లారిటీ వచ్చేది కానీ మరికొంతమంది అంటున్నారు. సో మొత్తంగా ఆవిడ ఏమంటుందంటే లేదు గతం నుంచి మేము ఇలాంటివి ఫేస్ చేస్తున్నాం, సో ఏం చేయాలో అర్థం కాలేదంటే ఇక్కడ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, సో అక్కడ మేము ఇలాంటి బిజినెస్ చేస్తున్నప్పుడు చాలామంది దగ్గర కొన్ని వందల మంది చాలామంది మాకు బ్యాడ్గా మెసేజ్లు పెడుతూ ఉంటారు, చాలామంది తిడుతూ మెసేజ్లు పెడతా ఉంటారు. సో ఆ క్రమంలో అలాంటి వాళ్ళని మేము చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాం. ఆ టైంలోనే వాళ్ళు మమ్మల్ని ఎలా అయితే తిడతారో మేము కూడా వాళ్ళని అదే రేంజ్లో కౌంటర్ ఇస్తూ ఉంటాం. సో అందులో భాగంగానే వేరే వాళ్ళు కూడా తిట్టారు. ఆ తిట్టిన మెసేజ్ కాకుండా నేను వేరే ఆయనకు పొరపాటున ఆ వీడియో వెళ్ళిపోయింది, ఆ వాయిస్ నోట్ అనేది ఒకరికి పెట్టబోయి ఒకరికి పెట్టాను. సో అందుకోసమే నేను వెంటనే ఆయనకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఏమండి చాలా సారీ, ఇది తెలియక జరిగింది, ఒకరికి పెట్టేది ఒకరు మీకు పెట్టాను, సో వాళ్ళ అమ్మగారికి కూడా నేను సారీ చెప్పానని కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే మరి ఎందుకు ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక 2 డేస్ అయింది, 2 డేస్ నుంచి ఎందుకు రివీల్ చేయలేదు అని కూడా మరికొంతమంది అన్నారు. అయితే ఆవిడ అప్పుడు కూడా చెప్పింది, అంటే వాట్సాప్లో రిపోర్ట్ కొట్టడం ద్వారా దాదాపు ఒక 35,000 మంది రిపోర్ట్ కొట్టేసరికి వాట్సాప్ అండర్ రేట్లోకి వెళ్ళిపోయింది. సో అది వర్క్ చేయట్లేదు. సో కాబట్టి నేను ఈ ముఖంగా అంటే ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వస్తున్నాను కూడా ఉంది. మరికొంతమంది ఏమన్నారంటే ఓకే వాట్సాప్ పనిచేయలేదు, అప్పుడే ఒక వీడియో చేసి పెట్టొచ్చు కదా, వెంటనే క్లారిటీ వచ్చేది కానీ మరికొంతమంది అంటున్నారు. సో మొత్తంగా ఆవిడ ఏమంటుందంటే లేదు గతం నుంచి మేము ఇలాంటివి ఫేస్ చేస్తున్నాం, సో ఏం చేయాలో అర్థం కాలేదంటే వాయిస్ నోట్ పెట్టిన మరుక్షణంలోనే అది వైరల్ అయిపోయింది, మా వాట్సాప్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అవ్వడం సరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈలోపు టైం అయిపోయింది. దాని తర్వాత మా అక్కయ్య రియాక్ట్ అయింది, దాని తర్వాత ఇప్పుడు నేను రియాక్ట్ అవుతున్నాను అనేసరికి వాళ్ళ అక్కయ్య మరి అప్పుడే నువ్వు కూడా రియాక్ట్ అయ్యి చెప్తే బాగుండదు కానీ మరికొంతమంది కూడా పెడుతున్నారు. సో మొత్తంగా ఏదేమైనా ఏంటంటే అక్కడ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయినప్పుడు కొంచెం 2 డేస్ మేము ఆగుతామనంటే ఒక అమ్మాయి పెట్టిందట. అమ్మాయి ఏం పెట్టిందటంటే మంచిది, మీకు ఇలానే జరగాలి, సో మీకు ఇలానే కావాలి అని చెప్పేసి, అంటే మా ఫాదర్ చనిపోతే ఇలాంటి ఒక అమ్మాయి సాటి అమ్మాయిని కూడా నన్ను ఆ టైంలో అన్నది, మరి దీనికి ఏమంటారని కూడా ఆవిడ ఒక పాయింట్ రేస్ చేసింది. ఏదేమైనా గతాలు అవన్నీ పక్కన పెట్టినా కానీ ప్రజెంట్ కొంతమంది ఏమంటున్నారంటే సో మీరు కావాలని ఒకవేళ నిజంగానే అలా పెడితే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు, లేదంటే దానికి ఆల్టర్నేట్గా ఏదైనా వీడియో అన్నా చేసి పెట్టేవాళ్ళు వాట్సాప్ బ్లాక్ అయితే. మరి 2 డేస్ తర్వాత ఎందుకు చేస్తున్నారు, సో నమ్మబుద్ధి కావట్లేదని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆవిడైతే మొత్తంగా ఇది నా తప్పు, పొరపాటున జరిగింది, నేను తప్పు చేయలేదు, నేను ఒక వ్యక్తిని ఎవరో ఆల్మోస్ట్ 25 to 26 ఇయర్స్ అబ్బాయిలు అందరూ కూడా మమ్మల్ని అబ్యూస్ చేస్తూ తిడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా అదే రేంజ్లో సమాధానం చెప్తాం. ఆ క్రమంలో ఒక వ్యక్తికి పెట్టబోయే మెసేజ్ ఇంకొక వ్యక్తికి పెట్టాను తప్పితే మేము కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదు అని కూడా ఆవిడైతే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి చూడాలి ఇది నిజంగానే జరిగిందా, లేదంటే మరి ఆ వ్యక్తి ఆన్ ది స్పాట్ సారీ చెప్పిందా, దాని తర్వాత చెప్పింది ఏంటనేది క్లారిటీ రావాల్సింది.